దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్య నిరంతరం ఉండేది కాదు. ఇట్ జస్ట్ ఎ సీజన్. గాడ్ ఈజ్ విత్ యూ అండ్ ఈస్ గోనా లీడ్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్. ఆయన వాగ్దాన భూమిలోనూ ఉండాలని, ఆయన కృపలోనూ వర్ధిల్లాలని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో అక్కడనే ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి దేవుడే వీరిని హెచ్చించాడండి. ఒకప్పుడు వీరి స్థితి బాగాలేదు, దేవుడే వీరిని స్వస్థపరిచారు. ఒకప్పుడు వీరు రుగ్మతలు రోగముల చేత పీడించబడ్డారు. దేవుడే వీరిని ఆర్థికంగా బలపరిచి ఈ రోజున అనేక మందికి ఇచ్చేవారుగా చేశాడని నీ గురించి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది. నమ్మొద్దు దేవుని బిడ్డ, ప్రభు నీ జీవితం అద్భుతం చేస్తారు. ఈ వాగ్దానాన్ని ఈరోజు ఎత్తి ప్రార్థించేయండి. ప్రభువా, స్పష్టమైన విధానంలో నా చుట్టూ ఉన్న జనులు నా ఆశీర్వాదాన్ని చూసి, నా అభివృద్ధిని చూసి, నా ఆధ్యాత్మికమైన ఎదుగుదలను చూసి వారందరూ నిన్ను మహింపరచాలి, నిన్ను గణపరచాలి, నిన్ను స్తుతించాలి ప్రభు అని పట్టుదలగా ప్రార్థించేయండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనెల్లు, నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. నువ్వు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీవు పరిశుద్ధుడు గనుక మమ్మల్ని కూడా పరిశుద్ధంగా చేయాలని ఆశపడుతున్నావు ప్రభు. నీ కొందనలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సవాళ్లలో, సమస్యల్లో నలిగిపోతున్నారో, కృంగుదలలో, నిరాశలో, నిస్పృహలో ప్రభువా నీరైపోతున్నారో, వారిని కనికరించి వీరి దేవుడే వీరిని లేవనెత్తాడు, వీరి దేవుడే వీరిని బలపరిచాడు, వీరి దేవుడే వీరిని ఆశీర్వదించాడు, వీరి దేవుడే వీరిని నిలబెట్టాడని వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా చెప్పుకున్నట్లుగా, స్పష్టంగా గ్రహించినట్లుగా వారి జీవితంలో అద్భుతం చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. విశ్వాసంలో పతనమవుతున్న వారిని లేవనెత్తండి ప్రభు. నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావములు, స్తోత్రము నీకే కలుగునుగాకని ప్రకటిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.